ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది అన్నారు మాజీ మంత్రి సాకే శైలజనాథ్. అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా పోలవుతాయి అని అనుమానం వ్యక్తం చేశారు. ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే వీవీప్యాట్లు కాల్చేశారు అని మండిపడ్డారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వలేదు అన్నారు. టీడీపీది మోసపూరిత విజయమని స్పష్టమైంది అన్నారు శైలజనాథ్. ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది అని అనుమానాల్ని వ్యక్తం చేయడమే కాకుండా భారత రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ఇది వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఉంది అన్న అంశాన్ని ఈరోజున చర్చించబడతా ఉంది. పరకాల ప్రభాకర్ గారు చెప్పక ముందు నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 45 లక్షల ఓట్ల యొక్క వివరాలు కావాల్సింది అని పలుమార్లు పలు వేదికలపైన మాట్లాడడం జరిగింది. సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే వీవీప్యాట్లని ఒక వారంలో కాల్చేశారు. ఇప్పుడు వీవీప్యాట్లు ఇచ్చేవాళ్ళు లేరు చూసుకుందామంటే. అట్లాగే ఆ వీడియో రికార్డింగ్స్ ఇమ్మంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఈ నేపథ్యంలోనే ఇన్ని అనుమానాలతో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లెక్కలన్నది రోజున ఆ మెరుపు ఓట్లు ఎట్లా వచ్చాయో అర్థం కాక అందరూ తలబట్టుకుంటా ఉన్నారు. బహుశా అదృశ్యంగా ఆత్మలు వచ్చి ఓట్లు వేసిపోయాయేమో అనిపిస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ లెక్కలు ఎలక్షన్ కమిషనే చెప్పాలి.